గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఇండియాలోనే మోస్ట్ హరిఫైయింగ్ ఇన్సిడెంట్ లో ఒకటి. 2018 ఢిల్లీలో బురారి అనే ఏరియాలో భాటియా ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో మొత్తం 11 మెంబర్స్ ఉండేవాళ్ళు. నైబర్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఏ గొడవలు లేకుండా ఉండేవాళ్ళంట. కానీ జూన్ 30 నైట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ మార్నింగ్ ఇంకా షాప్ కూడా ఓపెన్ చేసి ఉండరు. అంతేకాకుండా వాళ్ళు డైలీ తీసుకునే పాల ప్యాకెట్స్ కూడా ఇంకా బయటే ఉంటాయి. నైబర్స్ ఏమైందా అని ఇంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత నాట్ ఓన్లీ నైబర్స్ మొత్తం ఇండియానే భయానికి గురవుతుంది. ఆ ఇంట్లో ఉన్న 11 మెంబర్స్ హ్యాంగ్ అయి చనిపోతారు. ఇది ఎలా ఉందంటే ఏదో ఒక రిచువల్ ఫాలో అయ్యి అందరూ ఒకేలాగా చనిపోయినట్టు అనిపించింది. పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకి 11 డైరీస్ దొరుకుతాయి. ఆ ప్రతి డైరీలో కామన్ పాయింట్ ఏంటంటే నైట్ ఖచ్చితంగా రిచువల్ ఫాలో అవ్వాలి, ఐస్ క్లోజ్ చేసుకొని హ్యాండ్స్ కట్టేసుకొని బనియన్ ట్రీ రూట్స్ ఎలాగైతే ఉంటాయో అలా హ్యాంగ్ అవ్వాలి అని ఉంది. అప్పుడు పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ హెడ్ అయిన లలిత్, అతనికి మెంటల్ ఇల్నెస్. అతని ఇదంతా వాళ్ళ చనిపోయిన నాన్నతో ఏదో మాట్లాడుతున్నట్టు, అతను వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు, ఈ టోటల్ ఫ్యామిలీని అతనే ఇన్ఫ్లుయెన్స్ చేసి చంపేశాడని చెప్పారు. ఇంకా నైబర్స్ కూడా చెప్పింది ఏంటంటే నైట్ టైము వాళ్ళ ఇంట్లో ఏవో వింత వింత చాంటింగ్స్ వస్తాయని, విండోస్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటారని చెప్పారు. ఇప్పటికీ ఆ బురారి ఏరియా దగ్గరికి ఎవరన్నా నైట్ టైం వెళ్ళాలంటే చాలా భయపడతారు. ఇక్కడ స్కేరియస్ట్ పార్ట్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఎలా ఇవన్నీ నమ్మారు, దీనికి మాత్రం ఇప్పటికీ ఎవరికి ఆన్సర్ తెలియదు. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.